నమస్కారం అయ్యా. రండి కలెక్టర్ గారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. మొత్తానికి సుప్రీంకోర్టు వరకు వెళ్లి రహస్య గది తలుపు తెరవడానికి పర్మిషన్ తీసుకున్నారు. ఏం చేయమంటారయ్యా? 25 ఏళ్లుగా జమీందారు గారు ఆ గదిని తెరవనివ్వలేదే. ఊరు పంచాయతీ కింద కోర్టు చెప్పింది విన్నందువల్ల సుప్రీంకోర్టు వరకు వెళ్ళక తప్పలేదు. సరే రండి తలుపు తెరుద్దాం. ఆగండి, సుబ్రహ్మణ్యపురం వాళ్ళు రావాలి కదా. సుబ్రహ్మణ్యపురం వాళ్ళ వాళ్ళే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని 20 దాకా కొలుస్తారు. వాళ్ళ వంశం వాళ్ళే ఈ గుడిని కట్టారు. వచ్చే శుక్రవారం దీపం కదా, అందుకే ఇక్కడికి వస్తున్నారు. ఏం దీపం? మీరు ఊరు కొత్త కదా, తెలియదులేండి. ప్రతి ఏడాది ఈ శివాలయం నుండి కాగడా తీసుకెళ్లి కొండ మీద అమ్మవారికి మహాదీపం వెలిగిస్తారు. ఆ జ్యోతి వెలుగులోనే సుబ్రహ్మణ్యుడు తల్లిదండ్రుల్ని కొలుస్తాడని శాస్త్రం చెబుతోంది. సంప్రదాయంగా సుబ్రహ్మణ్యపురం వాళ్ళు కాగడా తీసుకోవడం